Hello guys, so మేమైతే ఒక వీకెండ్ ని యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అయితే వెళ్ళాము. సో దిస్ మినీ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ యాదగిరిగుట్టకి మేము ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాము, బస్సెస్ ఇవన్నీ అయితే ఈ వ్లాగ్ లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో DLF టు యాదగిరిగుట్ట. సో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, నరసింహస్వామి ఉంటారు అక్కడ యాదగిరిగుట్టలో. అండ్ అరౌండ్ 2 hours జర్నీ అనమాట DLF టు యాదగిరిగుట్ట. మాకైతే 2 hours పట్టింది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే పీజీ నుంచి మేము నైట్ పీజీకి వచ్చేసరికి 11 అయిపోయింది. అండ్ అక్కడ నుంచి యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి అరౌండ్ 30 minutes అనమాట, దగ్గరే. సో ఎలానో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నాం కదా అని చెప్పి మేము స్వర్ణగిరి కూడా వెళ్ళాం అనమాట. సో ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియో చూసుంటే తెలిసి ఉంటుంది, స్వర్ణగిరి మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. ఒకవేళ మీరు కూడా యాదగిరిగుట్ట స్వర్ణగిరి కవర్ చేద్దాం అనుకుంటే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు. సో ఓన్ ట్రాన్స్పోర్ట్ లేని మాలాంటి వాళ్ళ కోసం ఎలా వెళ్ళాలి, బస్సెస్ ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో. మేము ఎలా వెళ్ళాము షేర్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ ద వీడియో. DLF నుంచి మేమైతే ఫస్ట్ రాయదుర్గ్కి బస్సులో వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి రాయదుర్గ్ బస్ కాస్ట్ వచ్చేసి 25 rupees. ఒకవేళ మీరు తెలంగాణ అయితే అది కూడా ఫ్రీ. రాయదుర్గ్ మెట్రో వెళ్ళిన తర్వాత మనం MG బస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడే మనకి యాదగిరిగుట్ట బస్సెస్ ఉంటాయి. సో దానికోసం మనమైతే LB నగర్ మెట్రో ఎక్కాలి. సో LB నగర్ మెట్రో ఎక్కి అక్కడ నుంచి MG బస్ స్టేషన్లో దిగాలి. సో నెక్స్ట్ మనం MG బస్ స్టేషన్ ఎక్కిన తర్వాత మనకి డైరెక్ట్ ఒక సైడ్ ఉంటుంది, B సైడ్, అలా అక్కడ మనకి MG బస్ స్టేషన్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. సో అటు సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం బస్ స్టాండ్లో దిగుతాం. లైక్ సికింద్రాబాద్కి మనకి రైల్వే స్టేషన్కి ఎలా కనెక్టెడ్ అయ్యి ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే. ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. సో ఆ టైంకి మా పీజీలో ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టరు. సో మేమైతే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అప్పటికి ఇంకా బస్సెస్ అవైలబుల్ లేవు యాదగిరిగుట్టవి. అక్కడ బస్ స్టేషన్లోనే ఒక హోటల్ ఉంటే మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. టేస్ట్ అయితే బాగుంది. ఈ లోపు 9కి అలా వచ్చింది బస్సు. సో ఈ స్టేషన్లో 4 platforms ఇచ్చారు యాదగిరిగుట్టకి. సో 18 to 22 వరకు మొత్తం యాదగిరిగుట్ట బస్సెస్ అనమాట. రాయదుర్గ్ నుంచి MG బస్ స్టేషన్కి రావడానికి ఒక 1 hour పట్టుంటుంది దగ్గర. సో ఫైనల్గా మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి బస్ వచ్చేసింది అరౌండ్ 9కి. సో MG బస్ స్టేషన్ నుంచి యాదగిరిగుట్టకి 80 rupees ఛార్జ్ ఈచ్ పర్సన్కి. అండ్ తెలంగాణ వాళ్ళు అయ్యి ఉంటే, ఆధార్ ఉంటే ఫ్రీ అనమాట గర్ల్స్కి. అది కూడా 2 hours జర్నీ అంటే ఏం చేస్తాం. సో స్టార్టింగ్ బస్ ఎక్కినట్టునే కొంచెం ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది కదా. సో అందుకే ఇలా స్నాప్ ఫిల్టర్ పెట్టుకొని ఊరికే వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. నాతో పాటు వెనకన బామ్మగారికి కూడా వచ్చేసింది ఆ ఫిల్టర్. నాకన్నా ఆవిడకే బాగుంది. సో మన కంపెనీకి ఇద్దరు కావాలి కాబట్టి ఇద్దరిని వేసుకొచ్చాము. ఏవో స్టిల్స్ ఇచ్చేస్తున్నారు ఊరిక. సో అలా ట్రావెల్ చేయగా 1.5 తర్వాత మాకైతే మొత్తానికి స్వర్ణగిరి కనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ నేను చూసి అదే యాదగిరిగుట్ట అనుకున్నా, కాకపోతే లేట్గా రియలైజ్ అయ్యాను స్వర్ణగిరి అని చెప్పి. సో ఫైనల్లీ మేమైతే యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ అక్కడ వీడియోస్ ఏం తీయలేదు. మనల్ని మొత్తానికి తీసుకెళ్ళి యాదగిరిగుట్ట బస్ స్టాప్లో అయితే వదిలేస్తారు. సో అక్కడ నుంచి మనం మళ్ళీ ఆటో పెట్టుకొని కొండపైకి వెళ్ళడానికి వేరే బస్సెస్ ఉంటాయన్నమాట. ఆ బస్సెస్ వెళ్ళడానికి వేరే స్టాప్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి మనిషికి అరౌండ్ 20 rupees ఛార్జ్ చేస్తారు. ఆ బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి ఆటో పెట్టుకొని మళ్ళీ వేరే బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో అయితే మనం డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా పైకి వెళ్ళినంటే మన ఫోన్స్ అవి సబ్మిట్ చేసేయాలి. సో అక్కడ వీడియోస్ తీయడం ఏమి అవ్వలేదు, కానీ దర్శనం మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్లీ మేము 11కి వెళ్ళాం కదా. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. కొండ మీదకి వెళ్ళేసరికి అక్కడ నుంచి 3కి అయిందనమాట మా దర్శనం. అది బయటకు వచ్చేసరికి 3 అయింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో 3 తర్వాత మేము స్వర్ణగిరి బస్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 5కి మేమైతే స్వర్ణగిరి వెళ్ళాము. సో ఇది స్వర్ణగిరి. యాదగిరిగుట్ట దగ్గర నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. సో మనకి ఫ్రీ బస్ ఉంటుంది కొండ పైకి అండ్ కిందకి. సో అక్కడికి మనకి స్వర్ణగిరి బస్సు ఒకటి ఉంటుంది, డైరెక్ట్ బస్సు. సో ఆ బస్సు ఎక్కేస్తే మనం డైరెక్ట్ స్వర్ణగిరికి వెళ్ళిపోవచ్చు. అది కూడా కిందన ఆపేస్తే మళ్ళీ అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి చాలా రష్ ఉంది. ఇంకా స్వర్ణగిరి బస్ అయితే అసలు ఖాళీ లేదు. సో మేమైతే భువనగిరి వరకు వెళ్ళి అక్కడ నుంచి భువనగిరి టు స్వర్ణగిరి ఆటోలో వెళ్ళాం. ఇక్కడ భువనగిరి టు స్వర్ణగిరి అగైన్ మాకు 40 ఛార్జ్ చేశారు ఆటో. ఫైనల్లీ వి రీచ్ స్వర్ణగిరి. సో మొత్తానికి 6కి అయితే స్వర్ణగిరికి వచ్చాము. సో ఇక్కడ మాకు దర్శనం అన్నీ అయ్యేసరికి 2 hours పట్టింది. సో 8కి మేము రిటర్న్ అయ్యాము. యాక్చువల్లీ రీల్స్ ఇవన్నీ చూసి ఎలాగైనా స్వర్ణగిరి వెళ్ళాలని అనిపించింది నాకైతే. సో మొత్తానికి వెళ్ళొచ్చేసాను. సో మీరు కూడా ఒక వీకెండ్ తప్పనిసరిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మంచి బెస్ట్ ప్లేస్ టు విజిట్. యాక్చువల్లీ సాటర్డేస్ చాలా రష్ ఉంది గైస్. 2 గుడిలో చాలా రష్ ఉంది. సాటర్డేస్ అనో ఏంటో కానీ చాలా జనాలు ఉన్నారు. ఇంకా స్వర్ణగిరిలో కొంచెం దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది. యాదగిరిగుట్టలో మాత్రం 2 hours పైనే పట్టింది దర్శనం అవ్వడానికి. సో ఇలా స్టార్టింగ్ మనకి కొంచెం స్టెప్స్ ఉన్నాయి, కొంచెం తిరుపతి ఫీల్ అనిపించింది. అండ్ ప్రతి స్టెప్ మీద గోవిందనామాలు ఉన్నాయి. అండ్ రాముడి అవతారాలు కూడా పెట్టారు ప్రతి స్టెప్స్కి.
అండ్ కొన్ని స్టెప్స్లో మనం ఫాస్ట్గా ఎక్కేసి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ దర్శనానికి కూడా 1 hour మించి ఎక్కువ టైం పట్టదని చెప్పారు. మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. అండ్ టికెట్ దర్శనం కూడా ఉంది, అయితే 50 రూపీస్. అండ్ ఇక్కడ కూడా మనం ఫోన్ సబ్మిట్ చేసేయాలి. దర్శనం అయిపోయిన తర్వాత మనం కావాలంటే ఫోన్స్ తీసుకొని వీడియోస్ తీసుకోవచ్చు. సో అలా మేము 6కి స్టార్ట్ అయ్యాం, 8 వరకు అక్కడ ఉన్నాం. 2 hours అయిపోయింది ఇక్కడ. అలా స్టెప్స్ ఎక్కేస్తే పైన గోపురం ఇదనమాట. సో ఆర్కిటెక్చర్ మొత్తం యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి ఇంచుమించు ఒకలానే అనిపించింది నాకు. కొంచెం అక్కడక్కడ డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఈవెన్ తిరుపతి ఆర్కిటెక్చర్ కూడా కొంచెం ఒకలానే ఉంటుంది. అక్కడికి అలా నైట్ అయిపోయింది. ఇంకా ఫోన్స్ అన్ని సబ్మిట్ చేసుకొని లైన్లో వెళ్ళేసరికి సో దర్శనం అయిపోయిన తర్వాత తీసిన క్లిప్స్ అనమాట, నైట్ సినారియోస్ అన్నీ. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో కమెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో నియర్ టు 500, యాక్చువల్లీ ఇంకో 100 సబ్స్క్రైబర్స్ కావాలనుకోండి. సో అట్లీస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయినా అవుతారు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో వీడియోస్ మరీ అంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నా వరకు నేను బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటాను. అండ్ చాలా టైం టేకెన్ కూడా వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ. అండ్ మోస్ట్లీ నాకు టైం సెట్ అవ్వకపోయినా టైం చూసుకొని వీడియోస్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ఫైనల్లీ ఇలా అనమాట స్వర్ణగిరి. సో నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్. చాలా రష్ ఉంది అండ్ మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 8 అయింది అండ్ మేము 8కి స్టార్ట్ అయితే ఇంకెప్పటికో వెళ్తాం పీజీకి. అంటే 2 hours పైన జర్నీ కదా. సో ఫాస్ట్గా ఏవో కొన్ని క్లిప్స్ తీసాను, అది కూడా బ్లాగ్ కోసం అని చెప్పి. సో ఫైనల్ అసలు స్వర్ణగిరి వచ్చిందే ఇది చూడడానికి. ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామిని నీటిలో పడుకోబెట్టి ఉంటుంది కదా. సో ఇది చూడడానికి నేనైతే స్వర్ణగిరి వచ్చాను. రీల్స్లో చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అయినా చూడాలి అనుకున్నాను. మొత్తానికి చూశాను. సో ఇంకా బ్లాగ్ అయితే మొత్తం అయిపోయింది. దిస్ ఇస్ ద ఎండ్ పార్ట్ అండ్ లాస్ట్ వరకు ఇదే ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి. కాకపోతే మేము నైట్ అయిపోయింది, సేఫ్ కాదని చెప్పి మళ్ళీ భువనగిరిలో అయితే బస్ స్టాప్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాము. సో బ్యాక్ టు భువనగిరి వెళ్ళి ఇలా అయితే ఎవరు వెళ్ళరు, కానీ మేము వెళ్ళాము. కొన్ని వింత పనులు ఇలాంటివే చేస్తూ ఉంటాము. సో బ్యాక్ టు భువనగిరి వెళ్ళి అక్కడ నుంచి మేము ఉప్పల్కి బస్ ఎక్కామన్నమాట. సో అగైన్ ఉప్పల్ టు రాయదుర్గ్ మెట్రోలో వెళ్ళాము. ఉప్పల్ టు రాయదుర్గ్ అరౌండ్ 55 ఈచ్ పర్సన్. సో చాలా ట్రాఫిక్ ఉంది బయట. అండ్ ఇంకా బస్సు అయితే చెప్పక్కర్లేదు, జనాలు ఊపిరి తీసుకోవడానికి మాత్రమే ప్లేస్ ఇచ్చారు. కూర్చోవడానికి ఏదో కొంచెం సీట్ దొరికింది కాబట్టి దేవుడి దయవల్ల కూర్చొనే వెళ్ళాం. లేకపోతే అంతసేపు నించొని వెళ్ళడం అయితే చాలా కష్టం. సో అది గైస్ బ్లాగ్. సో మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే కొంచెం కష్టం ఉంటుంది ఎడిట్ చేయడంలో, వీడియోస్ తీయడంలో. అండ్ నా ఫోన్ స్టోరేజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది వీడియోస్ వల్ల. ఇవన్నీ నేను మెన్షన్ చేయక్కర్లేదు, బట్ ఎందుకు ఒకటి చెప్పాలనిపించింది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బై guys, see you in the next video.